మార్క్ శాఖల్లో శాఖలు. మంత్రుల ప్రోగ్రెస్ రిపోర్టుపై సీఎంను ఆరాధించిన రాహుల్. పనితీరు ఆరోపణలపై చర్చ. పునర్వ్యవస్థీకరణకు డిసైడ్. కీలక మంత్రుల శాఖలు చేంజ్. ఉత్తమ్ బట్టి విక్రమార్కలకు ఢిల్లీ నుండి పిలుపు. మంత్రులందరి శాఖల్లో భారీ మార్పులు. నేడు కొలిక్కి వచ్చే అవకాశం. తెలంగాణ మంత్రివర్గం రాహుల్ మార్కు కనబడుతుంది. గత ఏడాదిన్నర కాలంగా తెలంగాణ మంత్రుల పనితీరుపై తనకు వచ్చిన ఫీడ్బ్యాక్ ఆధారంగా మంగళవారం తనను కలిసిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని పలు ప్రశ్నలు సంధించినట్టు తెలుస్తుంది. ఇంటెలిజెన్స్ నివేదికలతో పాటు ఏఐసిసి సర్వేలు, ఇన్ఛార్జీల నివేదికలు అన్నింటినీ క్రోడీకరించుకొని రాహుల్ మాట్లాడినట్టు తెలిసింది. కొత్త మంత్రుల శాఖలు, బీసీ కులగణన, ఎస్సీ వర్గీకరణ, విజయోత్సవ సభల నిర్వహణ తేదీల కోసం ముఖ్యమంత్రి రేవంత్ రాహుల్ ఖర్గేను కలిశారు. ఈ సందర్భంగా చోటు చేసుకున్న ఆసక్తికర పరిణామాలు కేబినెట్లో భారీ మార్పుల దిశగా సాగినట్టు తెలుస్తుంది. రాహుల్ మార్కు ఇక పెద్ద మనిషి ఇక ఏడాదిన్నర్థం దాచిపోయింది. తెలంగాణలో కాంగ్రెస్ సర్కారు పగ్గాలు చేపట్టి పెత్తారం చేపట్టి ఇక ఏడాదిన్నర గడిచిపోయింది. ఇక మరి ఇంట్లో పథకాల ముచ్చట ప్రజల్లోకి ఎందాక పోయింది, ఏంది ఏం కథ, కాంగ్రెస్ సర్కారు సంక్షేమ పథకాల గురించి జనాలలో ఏం చర్చ నడుస్తుంది అనేది మీనాక్షి నటరాజన్తో ఆ కథ మతలవంతా ఆ కూపీని అక్కడ జరుగుతున్న కథను జనాలు ఏమనుకుంటున్నారు, ఏ నియోజకవర్గంలో ఏ ఎమ్మెల్యే మీద నిందలు ఉన్నాయి, ఏ ఎమ్మెల్యే ఏం చేస్తున్నాడు, నిజంగానే జనాలలో తిరుగుతున్నాడా లేకపోతే హైదరాబాదులో పక్కేసుకొని పండుకుంటుండా, మళ్ళీ రేపు రాబోయే స్థానిక సంస్థల ఎలక్షన్లలో కాంగ్రెస్కు ఏ రకంగా మరి బలం చేకూరబోతుంది, అసలు ఉన్నదా, ఏ నియోజకవర్గంలో ఏం జరుగుతుంది అనేది ఇప్పటికే మీనాక్షి నటరాజన్తో కథమతలు రాబట్టుకుంటూ రాహుల్ గాంధీ. ఇక ఉత్తమ్ కుమార్ రెడ్డిని, బట్టి విక్రమార్కను, పెద్ద మనిషి రేవంతమయ్యని పిలిపించుకొని ఏంది ఏం కథ, ఎట్ల సంగతి, కేబినెట్ కథ ఏంది, మంత్రివర్గ విస్తరణ, ఈ 6 మరి మంత్రి పదవులు ఎట్లా చేద్దాం, ఏంది ఏం కథ, ఎవరికి ఇస్తే బాగుంటుంది, ఎవరికి ఇవ్వకపోతే బాగుంటుంది, ఎవరు అలుగుతారు, ఎవరు అలిగినా మన పార్టీకి నష్టమా, వాళ్ళతోటి లాభమా, ఏంది ఏం కథ అనేది కొద్దిగా ఇక మరి చర్చ పెట్టి ఇక ఇలా పెద్ద మనిషి ఆమ్ముగ్దారి ఖర్గేతోటి, కేసీ వేణుగోపాల్ తోటి ఇక షెడ్డో పడ్డో ఇక తమాషగా ఢిల్లీలో మకాం పెట్టి ఇక మరి ఈ రకంగా మాట్లాడుకురాట. ఇక ఇంట్లో ఏ వినపడుతుంది అయ్యా ఇప్పుడు తెలంగాణ సమాజానికి అంటే, ఇప్పుడు ఇంట్లో ఏ వినపడుతుంది అయ్యా అంటే, ఇప్పుడు మంత్రివర్గ విస్తరణ అని ఇప్పుడు మూడు పదవులు, 3 మంత్రి పదవులు ఎవరికి ఇచ్చిరయ్యా అంటే, ఇదంతా మనకు ఎరుకున్న ముచ్చటే. వివేకు మరి ఏం పదవి ఇచ్చిరు, ఏంది ఏం కథ అంటే ఇంకా తేడా తెల్లం కాలేదు. ఇంకా ఎవరు, హాడ్లూరి లక్ష్మణు మళ్ళా పోతే ఇంకెవరు, వివేకు, లక్ష్మణు, ఇంకో ఆయనే ఎవరు ఉండే పిల్లగా వాకిడి ముదిరాజు బిడ్డే మర్చిపోతున్నా, వాకిడి శ్రీహరి. ఈ కోయిలాగా సర్పంచ్ స్థాయి నుండి మంత్రి వరకు ఎరిగిందట. ఇక ఇంట్లో ఇంకా ఎవరెవరికి ఏంది ఏం కథ అనేది కూడా ఇంకా తేడా తెల్లం కాలేదు. ఇక ఇంట్లో ఇంకో చర్చ ఏందయ్యా అంటే, ఇక మరి పెద్ద ముఖ్యమైన పదవులు రేవంతమయ్యకనే ఉన్నాయట. ఇక ఇంకోటి ఇంట్లో కూడా ఈ మంత్రివర్గంలో ఉన్న కొందరు లీడర్లు ఎవరెవరి మీద ఏమేం కథ నడుస్తుంది, నిజంగా ఆ మంత్రి పదవికి వాళ్ళు న్యాయం చేస్తుర్రా చేస్తలేరా, వాళ్ళ దగ్గర ఉన్న ఈ బలమైన శాఖలా, ఇప్పుడు కొత్తగా వచ్చిన కోళ్యాగలకు బలమైన శాఖలు ఇద్దామా లేకపోతే చిన్న శాఖలు ఇద్దామా అనేది కూడా ఇక మరి చర్చ నడుస్తుంది. ఇక ఇంట్లోనే ఇప్పుడు మెయిన్ ఏందయ్యా అంటే హోం శాఖ పదవి ఎవరికి ఇవ్వాలి, ఏంది ఏం కథ అనేది
గుసగుస నడుస్తుంది. ఇక ఇంట్లో తెర మీదకి ఇప్పుడు ఎవరెవరి పేర్లు వస్తున్నాయా అంటే ఉత్తమ్, ఇటు సీతక్క, ఇటు బట్టి. ఇక ఇది కథ. అయితే ఇక మరి ఇంట్లో ఎవరికి ఇవ్వాలి ఏంది ఏం కథ అంటే ఇంట్లో ఇప్పుడు ఎక్కువ పేరు హోంశాఖ అనేది ఎవరికి ఇవ్వాలంటే సోషల్ మీడియాలో ఏమని కోడై కూస్తుందంటే సీతక్కకి ఇవ్వాలి అనేది కోడై కూస్తుంది. సోషల్ మీడియాలో హోంశాఖ సీతక్కకి ఇవ్వాలనేది ఇప్పుడు సోషల్ మీడియా కోడై కూస్తుంది. ఎట్లా, ఎందుకు, ఏంది ఏం కథ నరసయ్య తాత, మరి నువ్వెట పసిపడితివి, ఎట్టడ సంగతి, ఏంది ఏం కథ అంటే దానికి ఒక కారణం ఉంది. ఇప్పుడు ఆ కారణాన్ని మనం చెప్పుకుందాం. అక్క 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 మా ములుగు జిల్లా మాతవక్క, అక్క 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 మా ములుగు జిల్లా మాతవక్క, అక్క 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 అందుకో మా దండమక్క, నీ సల్లని చూపుతో మా కష్టాలు కరిగిపోతాయక్క, నీ చల్లని చూపుతో మా కష్టాలు కరిగిపోతాయక్క, నీ దయతోటి మా చీకటి బతుకులు వెలిగిపోతాయక్క, అక్క 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 మా ములుగు జిల్లా మాతవక్క, అక్క 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 అందుకో మా దండమక్క. ఆనాడు నీ చేతిలో ఉన్నది గన్ను, ఆ గన్నును చూసి మురిసింది అడవి తల్లి, ఆనాడు నీ చేతిలో ఉన్నది గన్ను, ఆ గన్నును చూసి మురిసింది అడవి తల్లి, ఈనాడు నీ చేతికి రావాలే గన్ను, ఈనాడు నీ చేతికి రావాలే గన్ను, ఆ గన్నును చూసి మురవాలేవో మంత్రి పదవి, ఆ గన్నును చూసి మురవాలేవో మంత్రి పదవి, అక్క 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 మా ములుగు జిల్లా మాతవక్క, అక్క 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 అందుకో మా దండమక్క అని ఇంకా ఈ రకంగా ఇప్పుడు ములుగు నియోజకవర్గ జనాలు మొత్తం ఇప్పుడు సీతక్క పోటువ పెట్టుకొని ఇక సీతక్కకే హోంమంత్రి శాఖ, మా సీతక్కకే హోంమంత్రి శాఖ, ఆనాడు గన్ను పట్టుకొని నక్సలైట్గా మారి అడవులల్లా తిరుక్కుంటా సామాన్య జనాల కోసము పాటుపడింది, అనగారిన వర్గాల కోసము ప్రయత్నం చేసింది, అనగారిన బతుకులను ఆదుకున్నది, అనగారిన బతుకులకు న్యాయం చేసింది. ఇవాళ పేదోళ్లకు కల్పవల్లిగా ఉన్న సీతక్క ఆనాడు గన్ను పట్టుకొని ఏ రకంగా అడవిలో తిరుగుతుంటే ఆ పల్లె తల్లి ఆ అడవి తల్లి మురిసిపోయిందో ఇప్పుడు హోంశాఖ పదవి మా సీతక్కకి ఇస్తే అదే గన్ను ఇలా మురిసిపోతుంది అన్నట్టుగా ఈ రకంగా ములుగు నియోజకవర్గ జనాలు ఇక ఒకటే ఆమె పోటువ పెట్టుకొని ఇక దండం పెట్టుకొని తీరొక్క రాగాలు తీసుకుంటా పాట పాడుకుంటున్నాడు అన్నోళ్ళ. ఇక అందుకనే గా ముచ్చట మీ నరసయ్య తాత శివుల పడితే గిది మీకెరక చేస్తున్నా. మొత్తానికి హోంమంత్రి పదవి సీతక్కకు ఇస్తే బాగుంటుంది, సీతక్కనే దానికి హరుగురాలు అన్నట్టుగా మరి ఇక రాయబారం అయితే కథ నడుస్తుంది. చూడాలి రేపు ఏం జరగబోతుంది, ఏంది ఏం కథ అనేది మనం ముందు చూద్దాం. ఇక రా